తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గీతా కుమార్ గారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ముఖ్యంగా సంకటహార చతుర్థి ప్రతి నెలలో సంకటహార చతుర్థులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంకటహార చతుర్థి వ్రతం అనేది చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ముఖ్యంగా కొంతమంది నేను చూశాను, ఈ మన సోషల్ మీడియా ప్రభావం అనుకోవచ్చు, లేకపోతే మనం ఆధ్యాత్మికంగా కొన్ని మంచి విషయాలు చెప్పడం వల్ల కొంతమంది సంకటహార చతుర్థి వ్రతాలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వ్రతం ప్రాముఖ్యత ఏంది? సంవత్సరంలో 12 సార్లు సంకటహార చతుర్థి వస్తుంది. ఈ వ్రతాలు చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి? కుదిరిన వాళ్ళు 12 చేస్తారు, కుదిరిన వాళ్ళు 3, 2, 1 చేసి వదిలేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు చేస్తే ఫలితం? ఏం చేయాలంటారు? సంకటహర చతుర్థి అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమంటే నెలకు 2 సార్లు వస్తుందా అనే కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంది. కానీ శుక్లపక్షంలో వచ్చే చతుర్థిని మనం సంకష్ట చతుర్థి అని మనం భావిస్తాం. అదే సంకష్ట చతుర్థి కూడా, అంటే పౌర్ణమి పోయిన తర్వాత వచ్చే చతుర్థిని దాన్ని సంకష్ట చతుర్థి అంటారు. ఈ సంకష్ట చతుర్థి ఒక్క నెల చేసినా ఫలితమే ఉంటుంది. 3 నెలలు చేసినా, 5 నెలలు చేసినా, 9 నెలలు చేసినా, 12 నెలలు, 11 నెలలు చేసినా, కొంతమంది సంవత్సరాలు ప్రతి నెల చేస్తూనే ఉంటారు. అది వాళ్ళకి దైవ అనుగ్రహం. కొంతమందికి ఒక నెల కూడా కుదరదు చేయాలనుకున్నా కూడా. ఎందుకు అనంటే విఘ్నాలను తొలగించే దేవుడు విఘ్నేశ్వరుడు. అలాంటిది ఆయనను పట్టుకోవాలంటే అంత ఈజీ విషయం కాదు. ఆయననే విఘ్నం వేస్తా ఉంటాడు. ఇంకా అంటే ఆయన వేస్తాడు, తొలగించేవాడు కదా. ఎందుకు వేస్తాడు అనంటే నీకు ప్రారంధం బాగలేనప్పుడు ఆయనను పట్టుకోలేవు. ఇప్పుడు నువ్వు ఒక సంకల్పం కోరుకుని ఉంటావు, అది నీకు నెరవేరే టైం ఇంకా రాలేదు, నువ్వు వెంటనే నేను సంకష్టహార చతుర్థి వ్రతం చేసేసి అది నెరవేర్చుకోవాలి అంటే కుదరదు, నిజంగా కుదరదు. మనకి అది నెరవేరే టైం వచ్చినప్పుడు, భగవంతుడి యొక్క అనుగ్రహము 2 వచ్చినప్పుడు నువ్వు సంకష్టహార చతుర్థి చేస్తావు. ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే నీది ధర్మ కామ్యము అయితే ఆటోమేటిక్గా నువ్వు పట్టుకుంటావు. ఇది ఎందుకు చేస్తారు, చాలా వరకు ఎందుకు చేస్తారంటే జాబు, ఫైనాన్షియల్ అప్పులు, ఈ రెండే. ఆరోగ్యం సెకండరీ ఇంకా అది. కానీ జాబ్ కోసం చాలా మంది చేస్తారు, అప్పులు తీరడానికి చాలా మంది చేస్తారు, ఇల్లు థర్డ్, ఇవి మెయిన్. ఇప్పుడు మీకు జాబ్ రావాలి అంటే ఎన్ని నెలలు చేసుకోవాలి అనేది ఉంటుంది. జాబ్ కోసము అయితే ఖచ్చితంగా 9 నెలలు చేయాలి. 3 నెలలు చేసి వదిలేస్తాము, 5 నెలలు చేసి వదిలేస్తామంటే కాదు. జాబ్ రావాలంటే 9 నెలలు మేడం. జాబ్ లో గ్రోత్ కావాలంటే కూడా అదే చేయాలి. ప్రమోషన్స్ కావాలన్నా కూడా అదే చేయాలి. జాబ్ లో గ్రోత్ రావాలన్నా కూడా, ఈవెన్ మనకి శాలరీస్ పెరగాలన్నా, ప్రమోషన్స్ కావాలన్నా, లేదా మనం ఎక్కడికైనా మనకు నచ్చిన ప్లేస్ కి బదిలీ అవ్వాలన్నా కూడా 9 నెలలు చేయాల్సిందే. ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే భర్త కోసం భార్య చేస్తుంది కదా, దానికంటే ఎవరికి ఏది కావాలో అన్నారో వాళ్ళు చేసుకోవడమే మంచిది. ఇప్పుడు అబ్బాయికి జాబ్ కావాలి, అబ్బాయి ఎక్కడో ఉంటాడు, తల్లి చేయొచ్చు, అది కొంచెం ఫలితం ఉంటుంది. కానీ అబ్బాయే చేశాడు అనుకోండి, ఎట్లనో ఇప్పుడు జాబ్ అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చి ఉంటుంది, ఒక నాలెడ్జ్ ఉంటుంది, పూజ ఎలా చేయాలో కూడా తెలిసి ఉంటుంది, లేదా తెలుసుకొని చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఇది ఇంకా శీఘ్రంగా ఫలిస్తుంది. ఎవరికి వాళ్ళు భగవంతుని శరణాగతి వేడితే అసలు ఎలా చేసుకోవాలి? ఇది సంకష్ట చతుర్థి రోజు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసుకున్న తర్వాత ఒక 6 ఆ టైంలో సూర్యోదయానికి ముందే స్నానం అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఫస్ట్ విఘ్నేశ్వరునికి ముడుపు కట్టాలి. ఒక వైట్ క్లాత్ తీసుకొని ఒక కొబ్బరి గిన్నె, దాంట్లోకి ఖర్జూరము, ఒక పిడికెడు కానీ, 2 పిడికెడు కానీ, 3 పిడికెడు కానీ, అంటే మీ ఇంట్లో ఎంత మెంబర్స్ ఉన్నారు నైవేద్యం చేయడానికి అది మళ్ళీ సాయంత్రం యూజ్ చేస్తారనమాట. అది దాన్ని బట్టి మీరు పెట్టుకోవాలి. బియ్యం అది ముడుపు కట్టేసేయాలి. ఒక కాయిన్, పసుపు, కుంకుమ, కొంచెమే అక్షంతలు, ఆకు, ఒక కొబ్బరి గిన్నె, ఖర్జూరం, ఒక పిడికెడు బియ్యం, లేదా 3 పిడికెలు బియ్యం, లేదా 5 పిడికెలు బియ్యం, ఇలా కట్టేసి ముడుపు కట్టి విఘ్నేశ్వరుని దగ్గర పెట్టాలి. ఏమని ముడుపు కట్టాలి? మీ సంకల్పం. నీకు జాబ్ కావాలా? స్వామి, నేను నా జాబ్ కోసం చేస్తున్నాను, నాకు ఈ జాబ్ వచ్చేలాగా చేసి తర్వాత నీ యొక్క వ్రతాన్ని నేను 9 నెలలు కూడా ఏ ఆటంకం లేకోకున్నట్లు చేసుకునేలాగా చెయ్యి. ఖచ్చితంగా నాకు జాబ్ రావాలి, వచ్చేలాగా చెయ్యి. తర్వాత జాబ్లో గ్రోత్ రావాలనుకుంటే జాబ్లో గ్రోత్, లేదు అప్పులు తీరాలి, మాకు ఫైనాన్షియల్గా అసలు చాలా స్ట్రక్ అయిపోయినాము, మాకు ఊపిరి ఆడట్లేదు, మాకు ఏదో ఒక మార్గం చూపి స్వామి, మేము ఇన్ని నెలలు చేస్తాం. ఫైనాన్షియల్గా చేసే వాళ్ళు ఖచ్చితంగా 21 నెలలు చేయాలి. అప్పులు తీరాలనుకునే వాళ్ళు 21 నెలలు, 2 సంవత్సరాలు పడుతుంది. 21 నెలలు చేశారు అంటే వాళ్ళకి జీవితంలో అప్పు అనేది ఉండదు, తీరిపోతుంది. మళ్ళీ వాళ్ళు చేసేది ఇది కూడా
రాదు, ఆప్షన్ కూడా ఉండదు. స్వామి అంత పీక్ స్టేజ్లో అనుగ్రహం దొరుకుతుంది మనకి. 21 నెలలు అంటే ప్రతి సంకటహార చతుర్థి రోజు చాలా నియమనిష్టంగా చేయాలి. నియమనిష్టలతోనే చేయాలి. Yes. జాబ్ అయితే 9, అప్పులు తీరాలంటే 21 నెలలు చేయాలి. అంటే నెలకు ఒక్క రోజే కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. అంతే. ఆయన అనుగ్రహం ఉంటే అసలు ఏ ఇబ్బంది కూడా రాదు. అవును. ఇలా మార్నింగ్ ముడుపు కట్టేసి పెట్టేసి ఉపవాసం ఖచ్చితంగా ఉంటారు. కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు. ఆరోగ్యరీత్యా ఏదైనా సమస్య ఉంటే పాలు అవన్నీ తీసుకోవచ్చు. ఈవినింగ్ ఏం చేస్తారు అంటే ఆ ముడుపుని విప్పి ప్రసాదం చేస్తారు. దీంట్లో కొంతమంది లడ్డూలు కూడా చేస్తారు. స్వామివారికి లడ్డూలు ఇష్టము అని చెప్పేసి 5 లడ్డూలు, కొంతమంది ఎన్ని వారాలు చేస్తే అన్ని లడ్డూలు కూడా పెడతారు. ఇప్పుడు 21 నెలలు చేస్తారు కదా, 21 లడ్డూలు పెడతారు. 9 నెలలు చేస్తారు కదా, ప్రతి నెల 9 లడ్డూలు చేస్తారు స్వామి కోసం. అది నియమం ఉందా అంటే శాస్త్రంలో అయితే ఆ నియమం లేదు. ఇది కేవలం మనం చెప్పడము, వీళ్ళు చెప్పడం వినడం ద్వారానే తెలిసింది. కానీ స్వామివారికి పాలతో చేసిన పదార్థం కానీ, ఉండ్రాలు కానీ, ఆ పాల తాలికలు కానీ ఇలాంటివన్నీ స్వామికి ఇష్టం. ఇవి చేస్తారు. ఆ బియ్యం పెట్టింటాం కదా, ఆ బియ్యంతో అన్న ప్రసాదం చేసి ఇంకొకటి స్వీట్ ఏదైనా చేయొచ్చు, లేదా అదే బియ్యంతో స్వీట్ అయినా చేయొచ్చు. ప్రసాదం పెట్టేసి సంకష్టహర చతుర్థి కథ అని ఒకటి వస్తుంది, వ్రత కథ. ఆ కథ చదువుకోవాలి. లేదమ్మా మేము ఆ కథ చదవలేము, పెద్దగా ఉంటుంది, ఆ కథ చదవలేము, మాకు చదివేకి రాదు అనుకునే వాళ్ళు గణేశుని స్తోత్రాలు వినాలి. అసలు మాకు అంత టైం లేదు, అంత కథ చదివేంత టైం లేదు అని అంటే సంకష్ట నాశన గణేశ స్తోత్రం అని ఒకటి వస్తుంది. అది ఖచ్చితంగా 21 సార్లు పారాయణం చేయాలి. ఈ 21 సార్లు పారాయణం చేసి స్వామివారి టెంపుల్, దేవాలయం ఉంటుంది కదా, దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇంటికి రావాలి. అక్కడ గరిక ఇస్తారు. ఆ గరిక తీసుకొచ్చి మన ఇంట్లో ఉన్న విఘ్నేశ్వరుని దగ్గర కూడా పెట్టుకోవాలి. లేదు మనం ముందు రోజే గరికనంతా సేకరించుకొని స్వామివారి అష్టోత్తరాలు అన్నీ చేసుకుంటారు. వ్రతం చేసే వాళ్ళంతా కంప్లీట్గా చదివేకి వస్తుంది. వ్రతం చేసుకునే వాళ్ళకు వ్రతానికి ముందే అష్టోత్తరం వస్తుంది. ఈ 108 గరికతో అష్టోత్తరం చేస్తారు. గరిక సమర్పిస్తూ ఇలా కూడా చేసుకోవచ్చు. మీరు కథ చదువుకోలేను అంటే 108 అష్టోత్తరాలతో గరిక సమర్పించవచ్చు. అష్టోత్తరం చేసినా, వ్రతం చేసినా కానీ సంకష్టనాశన గణేశ స్తోత్రం అనేది ఖచ్చితంగా 21 సార్లు చేసుకోవాల్సిందే. ఇది ఆ వ్రతానికి సంబంధించి. లేదు మేము వ్రతం చేయలేం, నెల మాకు కుదరదు, మాకు ఏదైనా ఆటంకం వస్తుంది, మేము ఉండము, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా ఈ సంకష్టనాశన గణేశ స్తోత్రం 21 సార్లు పారాయణం చేయాలి. సంకల్పం ఒకటే అయింది. ఆ సంకల్పం తీరేంత వరకు ఇంకొకటి పెట్టకూడదు. మనం ఇలా చేస్తూ పోయే కొద్దీ ఆల్మోస్ట్గా ఒక 3 నెలలు 6 నెలల్లో కూడా మన కర్మ బాగా ఉంటే, అంటే గుడ్ కర్మ అంటాం కదా, స్వామివారి అనుగ్రహము శీఘ్రంగా వచ్చేలాగుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. డైలీ 21 సార్లు సంకష్ట నాశన గణేశ స్తోత్రం చేసుకోవడం వల్ల. దీనికి ఏం పెద్ద వ్రతాలు అవసరం లేదు. బెల్లం ముక్క సమర్పణ చేయాలి స్వామికి. ప్రతిరోజు బెల్లం ముక్క పెట్టేసి స్వామి దగ్గర నమస్కారం చేసుకొని, ఇది కూర్చొని చదువుకొని ఇంకా నమస్కారం పెట్టి హారతి ఇచ్చి వెళ్ళిపోవడమే. ఇది చేసుకోవడం వల్ల కూడా చాలా చాలా ఫలితం ఉంటుంది. అంటే సంకష్టహర చతుర్థి చేసుకుంటేనే ఫలితం ఉంటుందనేం లేదు. ఇది డైలీ చదువుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఒకవేళ మీరు ఇది డైలీ చదువుకుంటూ కూడా సంకష్టహర చతుర్థి చేసుకున్నారనుకో, ఇంకా ఎక్కువ స్వామివారి అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ ఎక్కువ తక్కువ అని ఎందుకు చెప్తాము అని అంటే, మన కర్మ అనేది బ్యాడ్ కర్మగా ఉన్నప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా కూడా త్వరగా ఫలించవు. అందుకు మనం మోతాదులో చేయాలి. ఇప్పుడు చూడు, డైలీ ఇది చదువుతున్నారు 21 సార్లు, సంకష్టహర చతుర్థి వ్రతం కూడా మీరు చేస్తున్నారు, అప్పుడు డబల్ అవుతుంది. ఇప్పుడు మీ కర్మ బాగుంటే మీరు డైలీ ఇది ఒకటి చదువుకున్నా నెరవేరుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాలి ఎవరికి వాళ్ళకి. అంటే సంకష్టహర చతుర్థి చేసి డైలీ చదివి ఇవన్నీ చేస్తేనే అవుతుందా అంటే, నిజంగా అంటే మన కర్మ బాగలేనప్పుడు ఎక్కువ చేయాలి, ఎక్కువ శ్రమ పడాలి, అప్పుడు జరుగుతుంది. నీ కర్మ గుడ్గా ఉంది అంటే నువ్వు ఒక నమస్కారం పెట్టుకున్నా కూడా అయిపోతుంది. ఏదైనా కూడా కర్మానుసారమే జరుగుతుంది. ఇంకోటి, భగవంతుడు మనకి ఏ టైంకి ఏది చేయాలో అదే చేస్తాడు అనేది కూడా మనం నమ్ముతాము. అది చేసేటప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు చేయాలనే ఆలోచన కూడా వస్తుంది. కంప్లీట్గా 100% భగవంతుడు ఇచ్చే ఫలితాన్ని నువ్వు పొందాలి అంటే ముందుగా ఆయన పాదాలను పట్టుకోవాలి. ఆయన ఒకవేళ ఆయన మూడు బాగాలేకపోతే నీకు ఇవ్వకపోవచ్చు, నీ రాతలో ఉన్నా ఇవ్వకపోవచ్చు, అంతే కదా, చెప్పలేము. ఆయన ఇచ్చినప్పుడు మనం ఎందుకు చేయాలని క్రాస్ క్వశ్చన్స్ వద్దు. ఆయన పాదాలను పట్టుకుంటే పరిపూర్ణంగా ఆయన నీకు ఇస్తాడు, ఇచ్చేది కూడా. మళ్ళీ మధ్యలో మీరు ఇలాంటి క్వశ్చన్స్ వేసి
స్కిప్ అయింది అనుకో ఆయన కూడా స్కిప్ చేయొచ్చు. ఎస్ ఏం నీకు ఇవ్వాలని నువ్వు నన్నే నేను పట్టనప్పుడు నీకు అని. అంటే భగవంతుడు అలా చేస్తాడా అంటే మన కర్మ అనేది అలా చేపిస్తుంది. ఎస్ ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తానికి సంకటహర చతుర్థి రోజు ఏం చేయాలి, ఏ మంత్రం చదవాలి, చదవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అని చాలా చక్కగా చెప్పినారు మేడం. ధన్యవాదాలు. నమస్తే.